నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టాం, కౌశిక్ రెడ్డి. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని కానుకగా గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించిన ప్రధాని మోదీ. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టామంటూ హెచ్చరించారు. కరీంనగర్లో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన రెచ్చిపోయి పోలీసుల మీద ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. ఇక కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టం, తస్మాత్ జాగ్రత్త అంటూ ఎవరినైనా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఇది మా మాట, గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉండుర్రి. జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళా మేము ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు వదిలిపెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవడు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోళ్ళ మోరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు, ఇది జాగ్రత్తగా ఉండురని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెంబర్ 3ని శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆరోపించారు. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తూ ఉన్నారు. ఇక ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. ఇక మహిళలకు న్యాయం జరిగే వరకు జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యక్తిగత కారణాలతో చనిపోయినటువంటి అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని ఆమె విమర్శించారు. మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత, రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి ఆ చట్టాలు రావడానికి ఎంతో మంది మాతృమూర్తులు, ఎంతో మంది స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కొట్లాటలు, మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలతో ఉన్నాను. మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం, మనం ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండగ కాదు, 2 పండగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు. మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఆడబిడ్డలుగా పుట్టినామంటే పుట్టనియరు, కడుపులనే చంపుతారు. పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికీ కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించిపోయిండు. తర్వాత మనందరి పోరాటంతో వాటిని సాధించుకున్నాం. 1996లో ఒక జీవో వచ్చింది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో. కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవొచ్చినా కూడా మహిళలకు 33% కంటిన్యూస్ గా మనకు వస్తూ ఉన్నాయి. చదువుకున్నాం, కష్టపడ్డాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే, కానీ 33% మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి
మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం. ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ నడిగడ్డిన ఉస్మానియా యూనివర్సిటీలో 72% ఆడపిల్లలు ఇవాళ చదువుతా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా ₹100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన ట్విట్టర్ వేదిక వెల్లడించారు. దేశంలోని నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇక భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరలను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈజ్ ఆఫ్ లివింగ్ నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి 3 బ్యారేజీల పరిశీలనలో ఉన్నటువంటి ఎన్డీఎస్ బృందం ఇక అన్నారం పర్యటనలో ఉంది. ఇక సీనియర్ అధికారి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం డ్యామ్ సేఫ్టీని పరిశీలించారు. ముఖ్యంగా అన్నారం బ్యారేజ్లోని సీఫేస్ సమస్య ఉన్నటువంటి 4వ బ్లాక్ను కేంద్ర బృందం పరిశీలించింది. ఇక అనంతరం సుందిళ్ల పర్యటనకు ఈ బృందం వెళ్లింది. ఈ పర్యటనల తర్వాత జలసౌధ అధికారులతో మరోసారి భేటీ అయి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల సేఫ్టీపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కాగా గురువారమే మేడిగడ్డతో పాటు అన్నారం పర్యటన కూడా జరగాల్సి ఉండగా మేడిగడ్డ వద్ద 7వ బ్లాకు సింగింగ్పై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతో ఆలస్యమైంది. ఇక దీంతో అన్నారం సుందిళ్ల పర్యటనలు ఇవాళ్టికి వాయిదా వేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో రద్దీతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తెల్లవారుజామున పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు పరమశివుడి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. ఇక ఆ దేవుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక శివనామస్మరణంతో శివాలయాలన్నీ మారుమోగిపోతూ ఉన్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చల్లినా సెల్వి పడతాయి. హర హర మహాదేవ అన్నాడు. కానియాలే ఓం నమః శివాయ. పెద్దపల్లి నియోజకవర్గంలోని స్వయంభూలింగం శ్రీ మడ్లరామలింగేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే స్వయంభూ లింగంగా వెలిచినది. ఇక్కడ ఎంతో అత్యంత ప్రాచీనమైన లింగం ఇది. భక్తులు ఏ కోరికలు కోరితే కోరికలు తీర్చే మహాలింగం. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా మా శివాలయం కమిటీ తరఫున భక్తులకు ఎలాంటి ఆటంకములు జరగకుండా పోలీసు సిబ్బంది వారు కానీ మా కమిటీ వారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ ఉదయపూర్వమే మహారుద్రాభిషేకం, ఇప్పుడు సామూహిక అభిషేకములు జరుగుతున్నవి 3 గంటల వరకు. మా శివాలయంలో ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకములు మహాన్యాసపూర్వక ఆ రుద్రాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 వరకు ఈశ్వరునికి అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి మళ్ళా ఆ యొక్క ఈశ్వరుని యొక్క బయట మహాసామూహిక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ సామూహిక రుద్రాభిషేకాల తర్వాత రాత్రి 8 గంటల నుండి శివ కళ్యాణ మహోత్సవం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ ఇది సనాతనంగా జరిగే ఒక కార్యక్రమం పరంపరగా నడుస్తున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద ప్రముఖ పుణ్యక్షేత్రమైన వదిల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక తెల్లవారుజాము నుంచే పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆ దేవునికి పంచామృతో అభిషేకం నిర్వహిస్తున్నారు. జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ ఇష్టలింగ ఈప్సితార్థ మోక్షదాయక లింగ జయ జయ కానలింగ పాప భంగ పార్వతీ ప్రియ పాయి పద శివ
శంకర జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ మహాతపాని దిమే తన్నా గౌరీ ప్రచోదయాత్ శ్రీ భద్రాం మల్లికార్జున రుద్రాభిషేకం అహం కరిష్యే కృష్ణవేణి ఓం ఓంకార శబ్ద సంపాదన ఓం సహనావత సహనోగుణక్త సహవేదకరవావహే శాంతిః శుద్ధోదకేన స్నాపయామి అనంతరవస్త్రాత్ దక్షిణాం సమర్పయామి ఉపవేదాత్ దక్షిణాం సమర్పయామి వస్త్రం పరికల్పయామి సుగంధాం ధారయామి ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యేహినం భ్రమరాంభా మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్టప్రదాలికం మల్లికార్జున మేషానం నవమి ఓదలవాసనం. ఈరోజు మహాశివరాత్రి శ్రీ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించి ఒక చెంబ నీళ్లు హరహర మహాదేవ్ అనుకుంటూ స్వామివారిలో పోస్తారో ఈ సంవత్సర పర్యంతం కూడా అభిషేకం చేసిన ఫలితం వారికి కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ బ్రహ్మ విష్ణువు పూజించిన ఫలితాన్ని కూడా పొందుతారు. కావున భక్తులను కూడా ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి పునీతులు కావాలని కోరుచున్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరికని జనగాం గ్రామంలో పురాతన త్రిలింగ రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మేరకు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దంపతులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మహాదేవునికి లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నామని పేర్కొన్నారు. ఇక రామగుండం నియోజకవర్గం భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆ పరమశివుని కోరినట్లు తెలిపారు. ఓం స్నానం సమర్పయామి నమః ఆపోహిష్టామయో భవస్థానవోర్జేర్దాద్రామహేరణాయ చక్షిషేజోపశ్యపతమోర్జహారస్యభాజే దేహనహామయుదీర్వమాదరహారస్మారంగమామభోజస్సక్షయా జన్మదా ఆపోజనే దాజనః దధిస్నానాంతరం మధుస్నానం సమర్పయామి మధుమాతారుదాయతే విష్ణోరసస్యవాదనః సురభినోమకారుణాయం సుదాసగోర్గత్రిలింగరాజరాజేశ్వర స్వామినే నమః దధిస్నానం సమర్పయామి. దధిస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి నమః. పంచమే దాజమే రదాజమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిశ్చమే జ్ఞాతంచమే దోషమే దోషమే చీరంచమే లయశ్చమే వృతంచమే అమృతంచమే లక్ష్మీచమే దీర్ఘాయుష్మే భయంచమే సుగంధమే शंकराय मेस्कराय शिवाय रुद्राय ओम नमो भगवते रुद्राय ओम भूर्भुवस्सुः दक्षिणदिग्भागे कर्मस्थाने रुद्राय नमः ओम भूर्भुवस्सुः ओम भं नमः शंभवे नमः शंकराय मेस्कराय शिवाय रुद्राय अश्वनं यजमानां च तेन सेदान सरस्यान्वेजि अन्यमस्मति चिदादित्या नमो देने रुद्रमस् नमः शंभवे नमः शंकराय मेस्कराय शिवाय रुद्राय विश्वेश्वरुడు రాజగుహే రాజముఖే రాజద్వారే అని ఆ విశేషుడు ప్రసాదించాలని కోరుకుంటాం. ఇంకో 15 సంవత్సరాల పాటు ఇది కాకుండా ఆ యొక్క శాసన సర్వ సేవయే మాధవ సేవ, ఒకరు మానవ సేవ అంటే ఒకరు మాధవ సేవ అనుకుంటూ ఇద్దరు కూడా 2 సేవలు చేసుకుంటూ ఆశీర్వచనము శివభక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆ మహామౌడి యొక్క ఆశీర్వాదం ఇస్తున్నారు. రామగుండం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ మహామౌడి శివుడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం రావాలి. ఆ శివుడు గొప్ప అవకాశాన్ని నాకు ఈరోజు ఇస్తున్నారు. వారి ఆశీర్వాదం శాసనసభ్యులయ్యా. మరి అదే ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బాగుపడాలి. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న పనులను కూడా పూర్తి కావాలి. ప్రజా సంక్షేమ ధ్యేయం ముందు కూర్చున్న మాకు వారి ఆశీర్వాదంతో మరి అన్నీ మంచి జరగాలి. రామగుండంలో పౌరలు రావాలి, ఎన్టీపీసీలో పౌరలు రావాలి,
ఈ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం సుఖ సంతోషాలతో వాళ్ళు కోరుకున్న కోరికలని నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని కోరుతాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్దపల్లి జిల్లాలోని పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల శారదా కాంప్లెక్స్లోని సూర్య మొబైల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షాపులోని మొబైల్ ఫోన్లతో పాటు సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు పక్కనే ఉన్న పూజా సామాగ్రి సెంటర్కు వ్యాపించడంతో లక్షలాది రూపాయలు విలువైనటువంటి పూజా సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. ఇక ఈ అగ్ని ప్రమాదం వల్ల కోట్లలో నష్టం ఉంటుందని అగ్నిమాపక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పెద్దపల్లి మంతని రామగుండంకు చెందినటువంటి 3 అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పడంతో పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పారు. ఇక మంటలు ఈ కాంప్లెక్స్ లోని 20 షాపులకు వ్యాపించినట్లయితే ప్రమాదం భారీ స్థాయిలో ఉండేదని పోలీసులు తెలిపారు. ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా దగ్గర మిలాన్ స్వీట్ హౌస్ ఎదురుగా శారదా కాంప్లెక్స్లో మనకి ఉదయం 5:30కి మన పెద్దపల్లి పోలీసు వారికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమాచారం మేరకి ఎస్ఐ పెద్దపల్లి లక్ష్మణరావు, ఎస్ఐ మల్లేష్, మా పెద్దపల్లి సిబ్బంది మరియు నేను ఇక్కడికి మిలాన్ స్వీట్ ఎదురుగా శ్రీ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం రాగా మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైర్ వాళ్ళకు ఫోన్ చేశాము. అలాగే ఇక్కడికి ఫైర్ వాళ్ళు, పెద్దపల్లి ఫైర్, మంతని ఫైర్, జీడీకే ఫైర్ వాళ్ళు వాళ్ళ సహాయంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారి సహాయంతో ఇక్కడ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల పక్కన పూజా సామాగ్రి షాప్ కూడా అంటుకోవడం జరిగింది. ఈ శారదా కాంప్లెక్స్లో సుమారుగా 20 షాపులు ఉన్నవి. వాటికి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బంది మరియు లోకల్ పబ్లిక్ సహాయంతో ఫైర్ని పూర్తిగా అండర్ కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత అంబులెన్స్ ఆక్సిజన్ సేవలను మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించడం చాలా మంచి విషయమని, ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక గన్నేరువరం మండలం మారుమూల ప్రాంతాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సరోజిని హాస్పిటల్ నుండి ఎండి రామ్ రెడ్డి ఆక్సిజన్ సిలిండర్ను అందజేయడం అభినందన పేర్కొన్నారు. ఇక గతంలో కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి ఉచిత మందులు, పలు రకాల నిత్యావసరాలు అందించిన సేవ చేయడంలో ముందున్నారని తెలిపారు. ఇక వీరి సేవలు మరింత విస్తరించి ప్రజలకు మరిన్ని సేవలు చేయడంతో ముందుంటారని పేర్కొన్నారు. మొత్తం అందరికీ చెప్తా, ఫస్ట్ అదే చెప్తా నేను. రవీందర్ రెడ్డి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన
ఈరోజు గుల్లపల్లి గ్రామంలో గన్నేరువరం మండలంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం జరిగింది. మరి రవీందర్ రెడ్డి గారి సేవ తత్పరతకు సేవ చేయాలన్న తపనతో ఈరోజు అంబులెన్స్లను డొనేట్ చేసి పేద పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండాలని, దూరంగా ఉన్నటువంటి ఈ మండలం లోపల ఎటువంటి వైద్య సదుపాయం లేదు కాబట్టి ఇటు కరీంనగర్ వెళ్లాలన్నా సిద్దిపేట వెళ్లాలన్నా లేని సందర్భంలో ఈరోజు తను ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మరి దానికి డాక్టర్ రామరెడ్డి గారు, సరోజిని హాస్పిటల్ ఎండీ గారు అయినటువంటి రామరెడ్డి గారు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లను కూడా దాంట్లో అమర్చడం జరిగింది. ఎంతో మందికి ఈ ప్రాంతంలో రామరెడ్డి గారు వైద్య సేవలు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైనా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద సేవలు చేసుకునే వాళ్ళు సరోజిని ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తన వంతుగా ఎన్నో ఏళ్లుగా ఆరోగ్యశ్రీని పెట్టిన తర్వాత ఉచితంగా వీళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరిగింది. దానికి తోడు త్వరగా ఈరోజు అంబులెన్స్ మన గ్రామంలోనే ఉంటుంది కాబట్టి, మన మండలంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీనిని వినియోగించుకొని సత్వరమే వాళ్లకు వైద్య సహాయం అందించేలా ఈ యొక్క అంబులెన్స్ ను సమకూర్చిన కొమ్మర రవీందర్ రెడ్డి గారి ఫౌండేషన్ కొమ్మర రవీందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవలతో ముందుకు రావాలని వారిని కోరుకుంటూ ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.